ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛందంగా 1,00,000 గోవుల్ని మేము ఇస్తాము స్వామివారి కోసం అని అంటున్నారో, ఎవరైతే కల్తీ జరుగుతుంది తిరుమలలో అని బాధపడుతున్నారో, వాళ్ళు గవర్నమెంట్తోనూ అక్కడున్న వాళ్ళతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా స్వామివారి కోసం ఇవ్వచ్చు. తీసుకోరు వాళ్ళు అలా తీసుకోరమ్మా. వాళ్ళు ఇవాళ మీరు ఇంట్లో మీరు ఒక 10 కిలోలు నెయ్యి చేసి పంపిస్తే ముందు వాళ్ళు అడిగేది టెస్టింగ్ రిపోర్ట్. అదే తిరుమలలో అనుకోండి, తిరుమల యొక్క అండర్ కంట్రోల్లో ఉందనుకోండి, వాళ్ళే టెస్టింగ్ చేసేసుకుంటారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, ఇంకోటి మీద నమ్మకం లేదు, వాళ్ళు చేయరు, ఎవరిని చేయనీయటం లేదు. ఇలాంటి స్థితిగతుల్లో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. మేము బాధపడేది ఏంటంటే చేసేందుకు చెందేందుకు అందరం మేము ముందుకు వస్తాం. మా శ్వాస ధ్యాస గోరక్ష, మా ప్రాణం మా దేహం గోమాత కోసం. గోభారతం అయితే ఆరోగ్య భారతావని అవుతుంది. ఇవాళ ఈ విధంగా గోవధ జరుగుతూ పోతూ ఉంటే గోవు అనేది మనం మ్యూజియంలోనో జూలోనో చూసుకోవాల్సి వస్తుంది. అటువంటి స్థితి కనుక వస్తే హిందూ సనాతన ధర్మం నాశనం అయిపోతుంది. మనకి వావి వరుసలు లేకుండా ఇప్పటికే రకరకాలుగా బతికేస్తున్నాం, ఇన్స్టెంట్గా బతుకుతున్నాం. కానీ ధర్మం అనే దాన్ని నిలబెట్టడానికి గోభారతం కావాల్సిందే. అది తిరుమలతో ప్రారంభం కావాలనేది మా కోరిక.